ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధ్యోత్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరసిద్ధమత్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృంత్య భుంక్తే గోదా తస్యేనమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ధనుర్మాసంలో 30వ పాసురం, ఈ పాసురం కూడా శాత్తుమరై పాసురంగా ప్రతినిత్యం కూడా చామర కైంకర్యంలో అనుసంధించడం జరుగుతుంది. ఈ పాసురం కూడా మనం 2 సార్లుగా అనుసంధించాలి. ముందుగా పాసురం యొక్క అనుసంధానం, తరువాత పాసురం యొక్క తెలుగు గేయ రూపకాన్ని అమ్మ యొక్క అనుగ్రహంగా శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం. వంగక్కడల్ కడైంద మాధవனை కేశవனை తింగందిరుమగత్తు செய்யார் சின்றையஞ்சி அங்கப்பறை கொண்டவாத்கேம் அடிப்புதுவை பைங்கமலத்தண்டரியல் பட்டர் பிரான் புதை சொன்ன செங்கத்தமிழ் மாலே 30 தப்பாமே இங்கு இப்பரிசரைப்பார் இரண்டு மால்வரை தோல் செங்கம் திருமகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவரெம்பாவாய். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கன் திருமகத்து செய்யார் சென்றையஞ்சியும் அங்கப்பறை கொண்டவாத்கே அணிபுதுவை பைங்கமலத்தண்டரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே 30 தப்பாமே இங்கு இப்பரிசரைப்பார் இரண்டு மால்வரை தோல் செங்கம் திருமகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇంబురువరెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకాన్ని. క్షీరవారాసిని చిలికిన మాధవుని కేశవారిని చంపి కీర్తిగాంచిన వాణి పూర్ణచంద్రుని వంటి మోములింపులు కులుక వరభూషలు కలట్టి వ్రజకాంతలు శృతించి ఆనాడు రేపల్లె హర్షమందిన ఎట్లు ఇప్పుడాండాళ్ళమ్మ ఈ ధన్వీపురములో బట్టనాదు నీ బిడ్డ పరమ పావనమూర్తి 30 రోజులు 30 పాసురముల్ తమిళ భాష రసించి దయచేసిరెవ్వరి పాసురములు చదువుచు వ్రతమంత చేయుదురు. అట్టివాడా స్వామి పేర్పుడాడరీచు సత్కటాక్షమ్ముతోడ సర్వ సంపదలను. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. వంగక్కడల్ కడైంద మాధవని కేశవని. వంగక్కడల్ అంటే ఓడలు గల సముద్రమును, కడయింద అంటే చిలికినటువంటి, మాధవని ఆ యొక్క శ్రీయప్పతిని, కేశవనై పాడవం అంటుంది. కేశిని అనే ఒక రాక్షసుని సంహరించినటువంటి శ్రీకృష్ణుని తింగన్ తిరుమగత్తు చేయార్ సిండ్రయంజి చంద్రుని వంటి తిరుముఖ మండలము గలగా
సెయ్యార్ విలక్షణమైనటువంటి ఆభరణము గల స్త్రీలు సెన్రు వెళ్ళి ఇంజయ స్తుతించి అంగం తిరువాయిప్పడి అంటే ఆ యొక్క ప్రాప్యమును మరియు లభించినటువంటి ప్రాకారమును అణిపుదువై పైంగమల తండరియల్ అంటుంది. అంటే భూమికి అలంకారమగు శ్రీ విల్లిపుత్తూరులో కోరదగినటువంటి కమలత్తు ఆ యొక్క తామరమైనటువంటి మణులచే ఆ యొక్క భట్టర్విరాన్ కొదై సొన్న బ్రాహ్మణోత్తములకు ఆ యొక్క పెరియాళ్వారులకు కూతురగు ఆండాళ్ళమ్మ సొన్న చెప్పినటువంటి సెంగత్తమిజ్మాలే ముప్పదుం తప్పామే అంటే సెంగత్తమిజ్ ఆ యొక్క సంగమగు ద్రావిడ భాష తమిళ భాషతో రచించినటువంటి యొక్క 30 పాసురాలు కూడా ఎవరైతే గనక రచించి తమిళ భాషలో రచించి ఎవరి పాసురాలను గనక చదువుతారో చదువుతూ ఈ యొక్క శ్రీవ్రతాన్ని ఈ యొక్క మార్గళి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే సూర్యచంద్రులను పోలినట్టి ముఖము శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నటే చల్లపడి వికాసము కలిగి కాంతిని పొందినట్లుగా ముఖము కలవారైరి అంటే ఆ యొక్క పరమాత్ముని యొక్క ఆనందానికి పాత్రులయ్యారంట ఈ యొక్క 30 పాసురాలు సేవించినటువంటి. అలాగే తమ యొక్క ఆకించనమును వాని యొక్క పూర్తిని సంబంధాన్ని పురస్కరించుకుని తప్పులన్నిటి కూడా చేసినటువంటి అన్నిటికీ కూడా క్షమాపణగా కూడా ఈ యొక్క పాసురాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆర్తిని చూపించి మొరపెట్టుకున్నటువంటి కైంకర్యమును కోరినట్టు విధానాన్ని మరియు ఆశ్రయించినటువంటి విధానాన్ని కూడా అమ్మ యొక్క తమిళ ప్రాబంధంలో రచించింది. కాబట్టి ఈ 30 పాసురాలు ఈ యొక్క దృశ్య శ్రవణం మోక్ష టీవీ ద్వారా వీక్షించినటువంటి భాగవతోత్తములందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గోదా రంగనాథులు అమ్మ యొక్క అనుగ్రహంతో సకలమైనటువంటి ఐశ్వర్యాలు ప్రసాదించి వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చాలని దాసుడు మనఃపూర్వకంగా అమ్మ యొక్క దివ్య పాదార విందాలకు నమస్కరిస్తూ కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.